2024 ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. జనసేనతో కూటమి కట్టి వైసీపీని ఓడించడానికి సమాయత్తమవుతోంది. గెలుపు కోసం టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. 2024 ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుందామని అధికార పార్టీకి సవాళ్లు విసురుతోంది. అయితే టీడీపీకి అధికారం అంత సులువు కాదని స్పష్టమవుతోంది. ఓ పక్క వైసీపీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. వరుస భేటీలతో హోరెత్తిస్తోంది. అలాగే సంక్షేమ ఫలాలు, అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు చేరువ కావడం వంటి అంశాలు కలిసి వస్తాయని జగన్ నమ్ముతున్నారు. అయితే జనసేనతో పొత్తు, త్వరలో బీజేపీ కూడా కలిసి రావడం తమకు హెల్ప్ అవుతాయని, తాము అధికారాన్ని అందుకోగలమని టీడీపీ భావిస్తోంది. అయితే అది అంత ఈజీ కాదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీడీపీని ఒక 40 నియోజకవర్గాలు బాగా కంగారు పెడుతున్నాయి. పొత్తులు ఉన్నా, బాబు ఎన్ని ఎత్తులు వేసినా గత 20 ఏళ్లకు పైగా ఆయా స్థానాల్లో టీడీపీ గెలవలేదు. ఒక పక్క జగన్ సిద్ధం సభలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాడు. దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించాడు. తెలుగుదేశం మాత్రం ఇప్పటికీ అభ్యర్థులపై ప్రకటన చేయలేదు. ఆ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉంది. చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేరు. జనసేన సైతం టీడీపీకి పట్టున్న స్థానాలనే కోరుతోంది. దీంతో తెలుగుదేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న 40కి పైగా నియోజకవర్గాల్లో మరోసారి ఓటమి తప్పేలా లేదు. ఆయా స్థానాల్లో కూటమిగా వచ్చినా టీడీపీ పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గత 20 ఏళ్లుగా ఖాతా తెరవని నియోజకవర్గాలు 40కి పైగా ఉన్నాయి. 2004, 2009, 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానాల్లో టీడీపీకి ఓటమే ఎదురైంది. 42 స్థానాల్లో 1, 2 స్థానాల్లో మధ్యలో వచ్చిన ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో 20 ఏళ్లుగా ఖాతా తెరవలేదు. కురుపాం, బొబ్బిలి, పాడేరు, ప్రత్తిపాడు, కొత్తపేట, జగ్గంపేట, రంపచోడవరం, తాడిపల్లిగూడెం, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, మంగళగిరి, బాపట్ల, గుంటూరు ఈస్ట్, నర్సరావుపేట, మాచర్ల, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, బద్వేలు, కడప, కోడూరు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల, కొడుమూరు, ఆలూరు, పీలేరు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు స్థానాల్లో టీడీపీ గత 4 ఎన్నికలుగా గెలవలేదు. కొన్ని చోట్ల అయితే 30 ఏళ్లకు పైగా కూడా గెలుపు రుచి చూడలేదు. 2014లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసినా కూటమికి ఈ స్థానాల్లో విజయం దక్కలేదు. ఈసారి కూడా ఇక్కడ గెలుపు కష్టమే. తాజాగా టీడీపీ అనుకూల మీడియాలో వైరల్ అవుతున్న సర్వేల్లోనూ ఈ స్థానాల్లో మెజారిటీ చోట్ల టీడీపీ ఓడుతుందని చెబుతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి సైతం ఆయా స్థానాల్లో టీడీపీ పరిస్థితి మెరుగైంది లేదు. ఇక 2014లో రాష్ట్ర విభజన జరగడం, జగన్ కు సైతం అవే తొలి ఎన్నికలు కావడం, విభజిత రాష్ట్రానికి బాబు వంటి సీనియర్ కావాలని ప్రజలు కోరడం, బీజేపీ, జనసేన కలిసి రావడం వంటి కారణాల వలన 100 స్థానాలకు పైగా టీడీపీ సాధించింది. ఇక జనసేన అప్పట్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ప్రకటించడం, ఆ పార్టీ క్యాడర్ టీడీపీకి సహకరించింది. ఈసారి జనసేన 40 స్థానాలకు పైగా కోరుతోంది. సీట్ల సర్దుబాటులో తేడా వస్తే ఓట్ల బదిలీ కష్టం. దీనికి తోడు ఇప్పుడు అత్యంత బలంగా జగన్ ఉన్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీకి వచ్చే ఎన్నికలు పెను సవాల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ 40 స్థానాలు టీడీపీ కొంప ముంచడం ఖాయం. ఆయా స్థానాల్లో ఏ మేరకు పుంజుకుంటారు, పొత్తు ఏ మేరకు విజయవంతమవుతుంది, జగన్ ప్రభుత్వంపై అంతో కొంత ఉన్న వ్యతిరేకతను ఎలా అనుకూలంగా మలుచుకుంటారు అనేది టీడీపీ విజయాన్ని నిర్దేశించనుంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.